హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ మాట్లాడుతున్నాను మస్కట్ నుంచి. మస్కట్లో ఒక ఏరియా ఉంది నిజ్వా అని. సో అక్కడ మేము ఉంటామండి. ఈరోజు మా క్యాంప్ ఏ విధంగా ఉంటుంది, మా కంపెనీ క్యాంపు, మా కంపెనీ పేరు వచ్చి ఓనిక్. క్యాంప్ ఏ విధంగా ఉన్నది మేము చూపిస్తాను ఈరోజు, రండి చూద్దాం. ఇవి వచ్చి మా బస్సెస్. మార్నింగ్ 6:45కి అలా డ్యూటీ టైంకి మేము బయలుదేరుతాం. సో ఇది ఒక బస్సు ఉంటుంది, ఇటు పక్క ఇంక బస్సు ఉంది, మొత్తం 2 బస్సులు. ఇది ఎంట్రన్స్ క్యాంప్. ఇది చాలామంది అంటుంటారు గల్ఫ్లో ఉంటే చాలా బాగుంటుంది లైఫ్, అది దానికి. అది నిజంగానే బాగుంటుంది, కాకపోతే సిటీలో ఉంటే బాగుంటుంది. ఇది సిటీకి అవుట్స్కట్ కాబట్టి సో ఈ విధంగా ఉంటాయి ఇక్కడ రూములు అంతా. ప్రోటో క్యాబిన్లు, అన్ని ప్రోటో క్యాబిన్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి రూమ్స్ అన్నీ. సో సీరియల్ ప్రకారం ఉంటుంది ఈ విధంగా, ఒక్కొక్కరికి ఒక్కో క్యాబిన్. ఇప్పుడు ఈవినింగ్ డ్యూటీ అయిపోయి నుంచి వచ్చాము మేము డ్యూటీ నుంచి. సో అందరూ వారి వారి రూముల్లో రెడీ అయిపోయి ఫోన్ పట్టుకుని ఇంటికి ఫోన్ చేసుకుంటూ ఉన్నారు. అందరూ బిజీగా ఉన్నారు. సో వీళ్ళు మా ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. అన్ని విధంగా లైన్గా ఉంటాయి. ఇప్పుడు మా రూమ్కి వెళ్తామండి, కాసేపట్లో చూపిస్తాను. ఇది ట్యాంక్ అండి పైన. సో ట్యాంక్ నుంచి వాటర్ సరఫరా అవుతుంది అన్నిటికీ. లాస్ట్ చివరి వచ్చి మాకు వాష్రూమ్స్ ఉన్నాయి. ఇలా ఒక రూమ్కి ఇలా సీరియల్ ఉంటుంది, ఈ విధంగా సీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు మా రూమ్ చూపిస్తాను. ఇప్పుడు మా రూమ్కి వెళ్తున్నాము, వచ్చేసాము మా రూమ్కి. ఇది మా రూమ్ నెంబర్ B32 నా రూమ్ నెంబరు. ఈ విధంగా రూమ్స్ ఉంటాయి. సో ఇది విండో ఏసీ, అంటే ఒక ప్రోటో క్యాబిన్కి ఒక విండో ఏసీ ఈ విధంగా ఉంటాయి. అదే మీకు సిటీలో ఉంటే పక్కా ఇళ్ళ రూమ్లు ఉంటాయి. కొంచెం అవుట్స్కట్ కాబట్టి బయట ఉంటాం కాబట్టి ఈ విధంగా ప్రోటో క్యాబిన్ ఇస్తారు మాకు. రూమ్కి 3. ఇది నేను ఉండే బెడ్. అన్నీ కావాలంటే వసతులు మన ఇంట్లో లాగా ఉండవు. సో ఉన్న దాంట్లోనే అంతనే తృప్తి పడాలి. బాగుంటాయి ప్రోటో క్యాబిన్స్, చాలా బాగుంటాయి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు పెడతాను. ఇప్పుడు ఈ వీడియో చూసి మీకు ఏ విధంగా ఉందో నచ్చితే లైక్ చేయండి.